అమ్ముకుంటాను. అమ్ముకుంటారు అదేనా? అవునండి. మా పిల్లలకి బైబిల్ కోసం బాగా చెప్పారండి, ఇంటికి వచ్చి చెప్పారండి, బాగా దేవుడు మంచి గొప్ప దేవుడు అని చెప్పారండి. నేను ఎవరండి? మా పాప చెప్పిందండి, కూరగాయలు కొనడానికి వచ్చాను, దేవుడి కోసం బాగా చెప్పారు నాన్నగారు అని చెప్పారండి. దేవుడు పాంప్లెట్స్ ఏమైనా ఉన్నాయండి చర్చికి రావడానికి? ఏమైనా చర్చికి పాస్టర్ గారి నెంబర్ ఏమైనా ఉందండి? నేను ఎవరు చెప్తాను? ఏ ఊరు మీది? మా అక్కడేనండి, మీ ఈ పక్కనేనండి. కాదండి, మరి అంత బాగా యేసు కోసం చెప్తున్నారు కదండి, తెలుసుకోవాలి కదండి మేము. యేసు కోసం తెలుసుకోవాలి. మా పిల్లలు చెప్పారండి, మీ దగ్గర వచ్చి కూరగాయలు కొనేటప్పుడు చెప్పారని చెప్పారండి. మీరు చర్చికి వెళ్తుంటారు కదా? అదేనండి, మా పిల్లలు చెప్పారండి, మీరు బాగా చెప్తుంది దేవుడి కోసం తెలుసుకోవాలి నాన్నగారు అని చెప్పారండి మా పిల్లలు. అయితే అమ్మా నెంబర్ ఇవ్వమ్మా. మా పాప మీకు నెంబర్ అయితే ఇచ్చిందండి మీ దగ్గరండి. మా పాప మీ దగ్గర నెంబర్ అయితే ఇచ్చిందండి. యేసు కోసం తెలుసుకోవాలని ఏమంటే ఇచ్చారండి కదండి. నేను వేసుకోకుండా తెలుసుకోవాలి, ఎవరు చెప్పలేదు. నీకు ఇష్టమది వెళ్తాం, లేకపోతే మానేస్తాం, అంతేగా. నేను వెళ్ళమంటే మా పిల్లలకి ఎందుకు చెప్తున్నారు నువ్వు బాడుకో? ఆ పిల్లలకి ఎందుకు, ఆడపిల్లలకి ఎందుకు చెప్తున్నారా? పిల్లలకి ఎందుకు చెప్తున్నావు నువ్వు? దేవుడిని నమ్ముకోండి అని చెప్తుంది. ఎరుపుగా నీ పిల్లలం కొంచెం దింగుతాను లంజా కొడక, ఎరుపుకు లంజా కొడక, మతం మారుతుందరా పిల్లలకి చెప్తాను. ఎరుపుకు లంజ కూడా మత మార్పు ఎర్రిపూడి రామాలు పిల్లలకి వచ్చిన పిల్లలకి మత మార్పు చేస్తావా? ఎరుపు ఇంటికి ఎవరు వచ్చారా? మత మార్పులు చేస్తాకి మా ఇంటికి ఎవరు వచ్చాడు? ఎవరు చెప్తాను తీసుకురా. నీకు ఓపుకుంటే కనుక నువ్వు నీకు ఇష్టమైతే నువ్వు వెళ్తావు. నా పని ఏంటి? నువ్వు బైబిల్ చదివినావా? నేను చదివారు మా నీకు అనవసరం. బరం గీతం తీరు ఒకసారి. బరం గీతం తీరు ఒకసారి. కట్ చేయండి ఫోన్ కట్ చేయండి. దుబ్బడి దూపు ఫుల్ దూపు కట్ చేయడు కదా, మళ్ళీ చేసి దుబ్బడికి. అలా కాదు, అది వచ్చినోడు మత మార్పిడి చేస్తాడు. పిల్లలకి ఏటంటే కూరగాయలు కొన్ని వాళ్ళకి వచ్చినాయి, మా దేవుడు గొప్ప గొప్ప ఇది పొడిచాడు తోరము తోపు అని చెప్తాడట. మా దేవుడు నమ్ముకునే దొప్పుతున్నాడు. ఆ పిల్లలందరికీ వాళ్ళందరూ అల్ల పెడుతున్నాడు. ఏమైంది నాకు ఆవిడన్నాడు తీసుకొనిరా అనేసి చెప్తా అండి ఇప్పుడు. మళ్ళీ ఫోన్ చేస్తే ఏదన్నా బిజీ టోన్ పెట్టండి. అది విషయం. కట్ చేసండి, బిజీ టోన్ పెట్టండి. ఇప్పుడు బ్యాండ్ వేసుకో సార్. బ్యాండ్ ఎట్లేదు, ఈ నెంబర్ తీసి నెట్ లో పెడితే వాళ్ళే ఫోన్ చేస్తారు. కాదా మరి బూతులు వడ్డించి అవి సరిపోద్ది దీంట్లో. ఎందుకు ఆడికెందుకన్నా బూతులు తిట్టాలా? మనకు తిట్టవలసిన పని మనకెందుకు? శుభ్రంగా నెంబర్లు తీసి ఎడితే అందరు దెంగుతారు. ఏడు కూరగాయలు ఆడితే కూడా కూరగాయలు అమ్ముకోవాలి. వీడికి ఎందుకు అది దోలమంట? మా దేవుడు ఇది కాసినాడు అది కాసినాడు అని చెప్పవలసిన పని వీడికి ఎందుకు? మనోళ్ళకి బుద్ధి ఉండాలి, అటు గాడిద కొడుతారు కొనకూడదని వీళ్ళకి బుద్ధి ఉండాలి. ఇంక సిగ్గు లేకుండా ఎక్కడ కొట్లు లేనంటే మళ్ళీ ఆడి దగ్గరికే తోలుతారు. అది విషయం. ఇంకా చైతన్యం రాదు. ఫోన్ ట్రై చేసి గట్టి కొట్టించి ఒకసారి ఫోన్ ట్రై చేసి గట్టి కొట్టించి. లేదు కట్ చేసి అన్నాడు.